అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకేంటి గవర్నమెంట్ జాబ్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతుండ్రు, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు, అన్ని స్టేట్స్ తిరుగుతుండ్రు, వాళ్ళకి ఫుల్ డబ్బులు అది ఇది అని అనుకుంటారు కదా. అవి ఏమీ నిజం కాదు. అన్ని స్టేట్స్ తిరుగుతున్నామంటే తప్పదు, అది ఇంకా మా లైఫ్. ఏదో ఎంజాయ్ చేయడానికి అయితే అన్ని స్టేట్స్ తిరగం కదా మేము. మా హస్బెండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, తప్పదు. ఇంకా ఒక ఫ్యామిలీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో అది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అలాంటిది 3 ఇయర్స్కి ఒకసారి మేము ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మా సామాన్లన్నీ పట్టుకొని చిన్న చిన్న పిల్లలతో షిఫ్ట్ అవుతూ ఉండాలి. సరే 3 ఇయర్స్కి ఒకసారి మారామే అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెదర్ ఎట్లుంటుందో, పిల్లలకి సెట్ అవుతుందా లేదా, మనకి బాగుంటుందా లేదా అన్నీ మనమే చూసుకోవాలి. ఒకవేళ సెట్ అయినా అవ్వకపోయినా మనం అక్కడ ఉండాల్సిందే, తప్పదు. సరేలే కానీ మొత్తానికి ఏం వండుతానో అని అనుకుంటారేమో, ఆలూ ఫ్రై చేస్తున్నానండి. మా హస్బెండ్ నిన్న ఈవినింగ్ వెళ్ళారు డ్యూటీకి. నిన్న ఈవినింగ్ 5:30కి అట్లా ఇంట్లో నుంచి వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇంటికి. మార్నింగ్ టిఫిన్కి రాలేదు, ఆఫ్టర్నూన్ లంచ్కి రాలేదు. ఈరోజు ఈవినింగ్ 6 o'clock వస్తారనమాట. సో మనం ఇష్టమైన వాళ్ళతో ఉన్నా కానీ వాళ్ళు మనతో టైం స్పెండ్ చేసేది ఉండదు. మేము క్వార్టర్లో ఉన్నామనే కానీ మా ఆయన మాతో ఉండేదైతే హార్డ్లీ 2 to 3 hours అంతే అండి. ఇంతకు మించి ఎక్కువైతే టైం దొరకదు ఆయనకి. సండే అయినా డ్యూటీ ఉంటూనే ఉంటుంది. ఇంక ఇట్లుంటుంది మా లైఫ్లో. ఇలాంటివన్నీ కామనే, అన్నీ అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. ఇంకా ఆయన రాలేదని చెప్పి ఒక్కదానికే కదా అని నేనైతే ఆలూ ఫ్రై చేసుకున్నాను. రోహన్స్కి అయితే రసం చేసిన. అవును, ఆలూ ఫ్రైకి కాంబినేషన్గా మీరేం చేస్తారు? మా సైడ్ అయితే ఖచ్చితంగా పచ్చిపులుసు ఉండాలండి ఆలూ ఫ్రైకి. మీరేం చేస్తారో కమెంట్ చేయండి. మీకు నేను చేసిన ఆలూ ఫ్రై ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కమెంట్ చేయడం మర్చిపోండి.